పల్నాడు జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నరసరావుపేట మండలం ములకలూరులో నిరసన చేపట్టారు. మొక్కజొన్న పొలాలకు నీరు విడుదల చేయాలి అంటూ కోరుతూ రోడ్డుపైన కూర్చుని ఆందోళన చేపట్టారు రైతన్నలు. ఇదే నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గొల్లపాడు మరియు ములకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. సంవత్సరాల బట్టి జనవరిలో కాలం కట్టేయడం లేదు, ఇప్పుడే జరిగింది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సత్య, నరసరావుపేట మండలం ములకలూరులో ఇటు మొక్కజొన్న పొలాలకు నీరు విడుదల చేయట్లేదంటూ నిరసన తెలుపుతున్నారు రైతన్నలు. దీని గురించి మీరేమంటారు? పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు గ్రామంలో అయితే రైతులు అయితే నిరసన తెలుపుతున్నారు. మొక్కజొన్న పొలాలకైతే నీరు విడుదల చేయాలని కూడా వారైతే రోడ్డు మీద కూర్చొని అయితే ఆందోళన చేపట్టారు. వాళ్ళు ఒకటే నినాదాలు చేస్తున్నారు, కాపాడాలి కాబట్టి రైతులను కాపాడాలని అంటూ నినాదాలు కూడా అయితే చేస్తున్నారు. అయితే ఎక్కడైతే ములకలూరు గోలపాడు రోడ్డు ఉందో అంటే సత్తనపల్లి వెళ్లే రోడ్డుకి అంతా ట్రాఫిక్ మయమైంది. కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. అయితే ఈ ఆందోళన చేపట్టిన రైతులు నాగార్జున సాగర్ కుడికాలువకి కొన్ని రోజులుగా నీరు అనేది ఆపివేయడంతో రైతులు అయితే కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. దీని మీద కూడా అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా గానీ వారు ఎక్కడా వినకుండా కూడా అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు. అమూల్య, అంటే మరి ఇప్పుడు సాగునీటి స్కెడ్యూల్ అంటూ ఒకటి ఉంటుంది కదా సత్య, మరి దాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటారు? అమూల్య, నిన్నటి నుంచి కూడా ఒక 4 రోజుల కిందట కూడా అయితే ఆ కుడికాలకు సంబంధించి నీరైతే విడుదల చేయలేదు. అంతకు ముందు అయితే నీరు విడుదల చేశారు. కానీ ఇది మొక్కజొన్న మేము ఇప్పుడు నీళ్లు పెట్టుకునే టైం కదా, కంకి వచ్చే టైం, ఇలాంటి టైంలో ఆఫ్ చేయటం వల్ల కూడా మాకు చాలా నష్టం జరుగుతుంది. అలాగే గిట్టుబాటు ధర లేక కూడా కొంతమంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు ములకలూరు గ్రామం నుంచి సత్తనపల్లి వెళ్లే రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ రైతులు మొక్కజొన్న చెట్లు తీసుకొచ్చి కూడా వారైతే అక్కడ నిరసన అయితే తెలుపుతున్నారు. అమూల్య, అయితే మనం చూసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న ప్రజలతో ఇప్పుడు కంకి వచ్చే టైం కాబట్టి ఇప్పుడు నీరు ఆపేస్తే మేము ఎలా ఆ కంకి ఎలా మేము పెట్టుకోవాలి, అది అక్కడైతే రైతులు అయితే కొంత ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు. అమూల్య, మరి ఇప్పుడు ఈ సమస్య పైన ఇటు అక్కడున్న అధికారులకు ఫిర్యాదు చేశారంటారా? అమూల్య, అక్కడికి వచ్చిన వారు రైతులు అక్కడ ధర్నా చేసిన అనంతరం వారు అక్కడికి పోలీసులు అక్కడికి వచ్చి వారి ధర్నాను విరమించుకొని అక్కడ అధికారులు ఇరిగేషన్ అధికారులకు కూడా వినతి పత్రం అందజేసి వారైతే ఇప్పుడైతే రైతుల యొక్క ఆందోళన అయితే విరమించే ప్రయత్నం అయితే పోలీసులు కూడా వారికైతే రైతులకైతే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రైతులు కూడా వారి మాట విని అదే అక్కడికి వెళ్లి ఇరిగేషన్ అధికారులకు చెప్పి ఇలా మేము కంకి వచ్చే టైంలో నీరు ఆపేస్తే మేము ఇబ్బంది పడతామని కూడా ఇరిగేషన్ అధికారులకు కూడా అయితే ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ అంశం పైన మళ్ళీ మీతో ఒకసారి కనెక్ట్ అవుతాం సత్య. సో ఇక చూసుకుంటే పల్నాడు జిల్లాలో ఇటు రైతులు రోడ్డెక్కినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ చూస్తే క్లియర్గా విజువల్స్లో ఇక్కడ మొత్తం రోడ్డుపై నిల్చొని నిరసన చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇక్కడ సాగునీటిని విడుదల చేయట్లేదు అంటూ మొక్కజొన్న పొలాలకు నీటిని విడుదల చేయకపోవడం వల్ల పంట నష్టం వస్తుంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు అయితే స్పందించలేదు అంటూ తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇంత కీలక సమయంలో కీలక సమయంలో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం సాగునీటిని విడుదల చేయకపోవడం పైన అయితే ఇటు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ఇంకొకసారి మరి సత్య చూసుకుంటే ఇప్పుడు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దీనిపైన స్పందించారంటారా?
ఎస్ అమూల్య, రైతులు విరమించిన తర్వాత కూడా అక్కడ వారి ఎందుకు చేస్తున్నారు ఏందనేది అయితే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే వారితో కూడా అక్కడ ఉన్న అధికారులతో కూడా పోలీస్ సిబ్బందితో కూడా అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది. కానీ రైతులు అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చి మాకు నీరు విడుదల చేయాలి, ఇలాంటి సమయంలో నీరు ఆపేయడంతో మేము చాలా ఇబ్బంది పడతాము అని కూడా అయితే రైతులు అయితే కొంత ఆవేదన కూడా అయితే వ్యక్తపరుస్తున్నారు అమూల్య. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ నిర్లక్ష్యంలో మరి ఇప్పుడు ఈ ఆందోళన కారణం అయితే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, నీటిని విడుదల చేయకపోవడమే అంటూ. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొందని తెలుస్తోంది. దీనిపైన పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? ఎస్ అమూల్య, రైతులు అయితే ఇక్కడ ఉన్న రోడ్డు మీద బైఠాయించడం వల్ల మొక్కజొన్న చెట్లు పెక్కొచ్చి రైతులు కొంత ఆందోళన వ్యక్తపరుస్తున్న సమయంలో సత్తనపల్లి నుంచి నర్సరావుపేటకు వెళ్లే రూట్ లో మొలకలూరు గోళ్లపాడు రోడ్డు మీద అయితే ట్రాఫిక్ అయితే చాలా కిలోమీటర్లు అయితే దూరం అయితే నిలిచిపోయింది. కానీ పోలీసులు అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా గానీ రైతులు మా ఆవేదనను ఎవరు వింటారని కూడా అయితే వారు అక్కడ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇరిగేషన్ అధికారులను కూడా అయితే వాళ్ళు కలిసి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మరి ఇప్పుడు ఈ నిరసన తర్వాత అయినా నీటి విడుదలపైన ఎటువంటి స్పష్టత వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఎస్ అమూల్య, రైతులకి ఇరిగేషన్ అధికారులు అయితే కొంత హామీ అయితే ఇస్తున్నారు. మేము 1-2 రోజుల్లో ఈ రైతులకి ఆ నీరు అనేది విడుదల చేస్తామని కూడా అయితే వారైతే కొంత హామీ ఇచ్చినట్టు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్య. చూసుకుంటే మొక్కజొన్న పొలాలకు నీరు విడుదల చేయాలి అని కోరుతూ ఇటు రోడ్డు పైన కూర్చొని ఆందోళన చేపడుతున్నారు రైతన్నలు. ప్రశ్నిస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. గొల్లపాడు మలకలూరులో అయితే ఇటు రాకపోకలు నిలిచిపోయాయని తెలుస్తోంది. ఇటు రైతులను కాపాడాలి అంటూ ఈ నేపథ్యంలో ఇక్కడ నినాదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో రోడ్డు పైన మొత్తం రాకపోకలు నిలిచిపోయాయంటూ దీనికి సంబంధించి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకి అయి ఉండొచ్చు, ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన కూడా ఇటు ఫిర్యాదులు చేశారు. దీనికి స్పందిస్తూనే ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 1-2 రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన క్లారిటీ ఇస్తామని వాళ్ళు తెలిపినట్టు తెలుస్తోంది. కానీ ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇది పంటకు చాలా కీలకమైన సమయంలో నీళ్లు విడుదల చేయలేకపోవడం అనేది చాలా బాధాకరం అంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. ఇటు పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఉంది కాబట్టి దీనికి స్పందిస్తూ ఇటు ఖచ్చితంగా కూడా అధికారులు స్పందిస్తారంటూ తెలుపుతున్నప్పటికీ కూడా ఇటు రైతులు మాత్రం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలు అయితే రోడ్డు పైన కూర్చొని చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా స్పందిస్తూ 1-2 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని తెలిపారు. తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. కాపాడాలి 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 రావయ్య నోటి గలగడ పెట్టే మాట్లాడరా కావాలి కావాలి రైతుకు నీళ్లు కావాలి.